జనసేన పార్టీ స్థాపించి దాదాపుకు 10 ఏళ్ళు అవుతుంది. ఆ పార్టీకి 2014లో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ పార్టీకి మద్దతు తెలిపింది బహిరంగంగా. టీడీపీ పార్టీ అధికారంలో రావడం జరిగింది. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క స్థానంలోనే జనసేన పార్టీ గెలుపొందడం జరిగింది. 2019లో పవన్ కళ్యాణ్ కూడా 2 సార్లు పోటీ చేసి ఓటమి సంధి చూస్తున్నారు. కానీ అందరూ కూడా జనసేన పార్టీ పని అయిపోయిందని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడని కూడా ఆనాటి వైసీపీ పెద్దలందరూ కూడా, వైసీపీ నాయకులు కూడా ఏమైనా చేశారు. కానీ ఏమాత్రం కూడా జరగకుండా జనసేన పార్టీకి మాకు 4 కార్యకర్తలున్న చాలు, నేను పార్టీ నడిపిస్తానని సద్దం చేసి పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు నిరాటంకంగా ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆర్థికంగా నష్టపోయారు. వైసీపీ పోతే అతని పైన ఎన్నో అవమానాలను, ఎంతో ఆర్థికంగా దెబ్బతీసింది. ఆయన ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో పార్టీలోని నడిపిస్తూ సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి సొంత ఆస్తులు అమ్ముకొని పవన్ కళ్యాణ్ పార్టీ నడిపినారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని కేవలం 21 స్థానాలను తీసుకోవడం జరిగింది. ఆ 21 స్థానాల్లో కూడా 21 స్థానాలను కూడా జనసేన పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆ 21 స్థానాల్లో కైవసం చేసుకోవడంలో ప్రధాన భూమిక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కృషి వలన ఆ పార్టీ మనుగడ సాధించడం కాకుండా 100% స్ట్రైక్ రేట్ కొట్టిన ఘనత పార్టీ ఏదంటే ఒక జనసేన పార్టీ అని చెప్పవచ్చు. జనసేన పార్టీ 2 ఎంపీ స్థానాలు పొడిచి 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. 21 ఎమ్మెల్యేలు పొడిచి 21 ఎమ్మెల్యేలు కైవసం చేసుకోవడం జరిగింది. ఎంత స్ట్రైక్ రేట్ కైవసం చేసుకున్న ఘనత ఒక పవన్ కళ్యాణ్కి దక్కింది తప్ప మరొకటి ఎవరు సాధ్యంగా చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ కొట్టిన ఘనత ఎవరిదంటే ఒక జనసేన పార్టీకి దక్కింది. అది పవన్ కళ్యాణ్కి దక్కింది చెప్పడంలో ఏమాత్రం మనం లేదు. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే అనునిత్యం పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండటము, ప్రభుత్వ వైపు ఎత్తుపరచడం తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజల్లో ఉండటమే కాకుండా కొత్తగా అసెంబ్లీకి వచ్చినా కూడా అసెంబ్లీలో తన వాణిని ఎంతో అనుభవం గల రాజకీయ నివేదికగా వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉదయాల్లో కూడా మంచి గుర్తింపును పొందినారు. నాయకుడు అంటే ఇలా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. నాయకుడు అంటే ఇలా ఉండటమే కాకుండా నాయకుడు అంటే ప్రజల్లోకి సంస్కృతంగా ఉండాలి కాకుండా నాయకుడు అంటే ప్రజా సేవకుడు అని కూడా చెప్పిన ఘనత ఒక పవన్ కళ్యాణ్కి దక్కింది చెప్పవచ్చు. నేటి యువతరం రాజకీయ నాయకులకే కాకుండా ఆధునిక రాజకీయ నాయకులకు కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శమైన రాజకీయ నాయకులు ఉన్నారు. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే తీరు కానీ, బహిరంగ సభల్లో మాట్లాడే తీరు కానీ, కేబినెట్ సమావేశాలు మాట్లాడే తీరు కానీ, పార్టీ సమావేశాలు మాట్లాడే తీరు కానీ పవన్ కళ్యాణ్ ఎంతో హోందాగా, ఎంతో నడవడికగా ప్రవర్తిస్తుందని చెప్పవచ్చు. ఆ హోందాతనమే అతనికి మంచి రిజల్ట్ వచ్చేలాగా చేయడం కాకుండా తన పార్టీని దేశ స్థాయిలో మారుమోగే విధంగా చేసింది. కేంద్రంలో మోడీని ప్రధానమంత్రి చేయడంలోనూ, రాష్ట్రంలో సీఎంను చంద్రబాబుని చేయడంలోనూ పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనేది అక్షర సత్యము. పవన్ కళ్యాణ్ లేకపోతే ఆ పార్టీ అధికారం రాదని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ వల్లనే ఆ పార్టీ దినదిన అభివృద్ధి చెందటం కాకుండా నేడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అతను పవన్ కళ్యాణ్ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపినాడు. అతనిపై కేసులు కూడా బుక్ చేశారు. అయినప్పటికీ ఏమాత్రం వెనకం చేయకుండా తను చంద్రబాబు పక్కన ఉంటాను, చంద్రబాబు అనుభవం, నా ధైర్యము రాష్ట్ర ప్రజలకు కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్కు ఎంతో రాజకీయ భవిష్యత్తు, దాదాపుగా ఒక 30 సంవత్సరాల వరకు
అతను రాజకీయాల్లో మంచి భవిష్యత్తుని చెప్పవచ్చును. మరొకసారి కూడా అతను జీవితంలో ముఖ్యమంత్రి అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిన్న అసెంబ్లీలో స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు, మన రాష్ట్రం బాగుపడాలంటే, మన రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో మళ్ళీ చూడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెట్టి మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పినారు. దాని ఉద్దేశము, తాను ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, అదే నా సంకల్పం అని కూడా అతను ఇండైరెక్ట్గా చెప్పారు. భవిష్యత్తులో మాకు కూడా అవకాశం ఇస్తారని కూడా అతని ఉద్దేశం ఉంది. అది అనుకున్న ప్రకారమే రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి కూడా ఒక అవకాశం ఇవ్వడానికి కూడా ముందుంటారు. ఎందుకంటే కొత్త తరానికి కొత్త నాయకులు చూసి అలవాటు కాబట్టి, పవన్ కళ్యాణ్కి కూడా ఆ అలవాటు ఉంది కాబట్టి, ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, మంచి రాజకీయ పరిజ్ఞానం ఉంది కాబట్టి, అతనికి కూడా ముఖ్యమంత్రి అవకాశాలు 100% ఉన్నాయి కాబట్టి, అతనికి అవకాశం ఇస్తే అవినీతి లేని పరిపాలన అందిస్తారని కూడా ఇప్పటికే చెప్పినారు కాబట్టి, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులు కూడా 100% పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును. డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఆ డిప్యూటీ సీఎం బాధ్యత కూడా ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, అనేక బహిరంగ సభల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, ఎన్నికల సభలు తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న చెప్పడంలో కూడా కేఎస్ఆర్ పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభివృద్ధిని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. జనసేన పార్టీలో అవినీతి పరులకు కానీ, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మాజీ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ అవకాశం ఉండదని కూడా తేల్చి చెబుతున్నారు. మా పార్టీ ప్రజల కోసం, ప్రజల ఉద్యమం కోసం పుట్టిందని, ప్రజలకు మేలు చేయటమే మా లక్ష్యం తప్ప మరొకటి కాదని చెప్పినారు. అంతేకాక మరొక విషయం, ఇటీవల కాలంలో హిందుత్వవాదాన్ని జనసేన పార్టీ మోస్తుందని, ఎక్కడైనా హిందువులకు తమ పార్టీ రక్షణగా ఉంటుందని కూడా జనసేన పార్టీ తరపున తమ ముందుంటామని కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా అందరూ గమనిస్తున్నారు. అతనికి కూడా ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఉండటం వల్ల అతని పరిపాలన కూడా ఏ భాగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి భవిష్యత్తులో సేమ్ అవకాశం ఉంది కాబట్టి, ప్రజల సమస్యల ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కాబట్టి, మరింతగా రాజకీయాల్లో కానీ మరింత చట్టాల పట్ల అవగాహన పెంచుకొని, ఢిల్లీ స్థాయిలో కూడా అతని పరిసరాలు పెంచుకొని, రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుకుంటున్నారు. For more updates, like, comment, subscribe to our channel.